ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రతినిత్యం శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్య పర్వని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. దమయంతి అరణ్యంలో పడేటటువంటి కష్టాలను గూర్చి మహర్షి ధర్మరాజాదులకి చెప్తూ ఉంటే వారు శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు. ఆ వృత్తాంతాన్ని మనందరం కూడా వింటూ ఉన్నాం. ఈనాటి మన పారాయణానికి అందరం కలిసి ఆచార్యుల వారితో సత్సంకల్పం చేసుకుని పై కథ ఏ విధంగా ఉన్నదో, దమయంతి ఏ విధంగా ఈ కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నదో ఆ విశేషాలను గురించి విందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విశోకాంకురు మాం క్షిప్రం అశోకప్రియదర్శన వీతశోకభయాబాధం కచ్చిత్వం దృష్టవాన్ నృపం. నలం నామ అరిదమనం దమయంత్యాః ప్రియం పతిం నిషధానామధిపతిం దృష్టవానసి మే ప్రియం. దమయంతి శోక సంతప్త అయి ఉన్నది.
ప్రయాణం కొనసాగించింది. ఎంతో బాధతో నలమహారాజు సందర్శనం కావట్లేదని చింతిస్తూ అరణ్యంలో సంచరిస్తూ ఉన్న సమయంలో ఒక ప్రాంతంలో మహర్షులందరూ కనిపించారు. వారి దగ్గరికి వెళ్ళింది. వారు తపస్సుతో, తపశ్శక్తితో భవిష్యత్తులో అంతా క్షేమమే జరుగుతుంది, నీకు కళ్యాణం అవుతుంది, అంటే శుభం కలుగుతుంది, విముక్తం సర్వపాపేభ్యః సర్వరత్న సమన్వితం తదేవ నగరం శ్రేష్టం ప్రశాసతమరిందమం అంటూ ఏ రాజ్యాన్ని ఈనాడు నలమహారాజు కోల్పోయాడో అదే రాజ్యంలో శత్రువులను అందరినీ కూడా శిక్షిస్తూ మహారాజుగా వెలుగొందుతాడు నలుడు. నీవు ఆనందంగా ఆ నలమహారాజుతో కలిసి ఉంటావు, శత్రువులందరూ దూరం వెళ్ళిపోతారు, మిత్రులందరూ కూడా చేరతారు, నువ్వు భయపడవద్దు అని వాళ్ళు ఆమెకి అభయాన్ని ఇచ్చినప్పుడు సంతోషపడి ఆనందపడి ఉండగా మరుక్షణంలో వారంతా అక్కడ అంతర్ధానమైపోయారు. ఆశ్చర్యపోయింది. కలయో నిజమో తెలియనటువంటి స్థితిలో ఉన్నది. కొంత ఆశ్చర్యం, కొంత దుఃఖం కలిగి ఉన్నది. మళ్ళీ నలమహారాజు గుర్తొచ్చాడు. తొందరలోనే చూస్తావు అని చెప్పారు మహర్షులందరూ కూడా. ఎప్పటికి చూస్తానా ఆయన్ని, ఎప్పటికీ ఆయన్ని చూడగలిగేటటువంటి యోగ్యత నాకు కలుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు నేను ఈ విధంగానే ఆయన్ని వెతుకుతూ ఉండాలి, ఎప్పటికి నా మహారాజు యొక్క దర్శనం నాకు కలుగుతుంది అని బాధపడుతూ ఉన్నది. మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించింది. అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర అశోక వృక్షం కనిపించింది. ఇక ఆ వృక్షాన్ని కూడా తన భర్త జాడ తెలుసా అని అడగబోతూ ఉన్నది. ఆ అశోక వృక్షాన్ని చూసి చాలా ఆనందపడింది. తనేమన్నా తెలుసుకుని ఉంటుందేమో అని నిర్జీవమైనటువంటి వృక్షాన్ని ఆలంబనగా చేసుకుని తన భర్త జాడ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది దమయంతి అని మనం పూర్వకథలో సవివరంగా చెప్పుకుని ఉన్నాం. ఇక ఈనాడు అశోక వృక్షంతో దమయంతి మాట్లాడుతున్నటువంటి మాటల్ని వినబోతూ ఉన్నాం. విశోకాం కురుమాం క్షిప్రం అశోక ప్రియదర్శన. అశోక వృక్షము అంటే దానికి శోకం లేనటువంటిది అని అర్థం. అందుకనే దమయంతి విశోకాం మాం కురు అంటూ శోక రహితగా నన్ను చెయ్యి, నాలో ఏ విధమైనటువంటి శోకం లేకుండా ఉండేట్టుగా చెయ్యి అని చెప్పి ముందుగా అశోక వృక్షాన్ని ప్రార్థించింది. ఆ అశోక వృక్షం పరమ పావనమైనటువంటిది. అందుకని అశోక ప్రియదర్శన విశోకాం మాం గురు అని అశోక వృక్షాన్ని ప్రార్థిస్తూ క్షిప్రం మాం కురు అనంది. అతి శీఘ్రంగా నన్ను శోకం లేనటువంటి దానిగా, అంటే భర్తృవియోగంతో ఇప్పుడు ఏదైతే దుఃఖాన్ని దాటి శోకాన్ని పొంది ఆ శోకంతో పరిపీడితయ్యి అరణ్యంలో ఒంటరిగా సంచరిస్తూ ఉన్నదో దమయంతి, ఆ స్థితి నుంచి తనని ఉద్ధరించమని, అది కూడా మహర్షులు తొందరగా నువ్వు నలమహారాజుని చూస్తావు అని చెప్పారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా నన్ను శోకరహితురాలిని చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తూ వీత శోక భయాబాధం కచ్చిత్వం దృష్టవాన్ నృపం అంటూ మళ్ళీ నలమహారాజు యొక్క పోలికల్ని అన్నిటినీ కూడా
అశోక వృక్షానికి తెలుపుతూ ఉన్నది. నలం నామ అరిదమనం దమయంత్యా ప్రియం పతిం. నలుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన శత్రువులందరినీ కూడా జయించేటువంటి లక్షణం కలిగిన వాడు, దమయంతికి ప్రియ భర్త, నిషధ రాజ్యానికి ఆయన అధిపతి. అలాంటి మహానుభావుణ్ణి నువ్వేమన్నా ఇలా ఈ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు చూశావా అశోక వృక్షమా? ఆయన ఇట్లా వెళ్ళుంటాడా అని చెప్పి ముందుగా నలమహారాజు యొక్క పోలికల్ని కొన్నిటిని చెప్పింది. ఆ పైన ఏకవస్త్రార్థ సంవీతం సుకుమారతనుత్వచం వ్యసనేనార్దితం వీరం అరణ్యమిదమాగతం అని ఇంకొన్ని పోలికల్ని చెప్పబోతూ ఉన్నది. అశోక వృక్షమా, ఏకవస్త్రార్థ సంవీతం. ఏకవస్త్రార్థము అంటే ఒక వస్త్రంలో సగం భాగం. దమయంతి చీరలోంచి చింపుకుని కట్టుకుని వెళ్ళాడని చెప్పాం కదా, అందుకని ఆవిడ ఆ పోలికి చెప్తోంది. ఒక వస్త్రాన్ని, అది కూడా సగం చించబడినటువంటి వస్త్రాన్ని కట్టుకుని ఉన్నటువంటి వాడు. సుకుమార తనుత్వచం, ఆయన శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది. ఆయన సుకుమారమైనటువంటి దేహాన్ని ఇగో ఈ అర్ధవస్త్రంతో ఆయన కప్పుకుని ఉన్నాడు. పైగా వ్యసనేనార్దితం వీరం. వ్యసనం అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లుగా దుఃఖం. ఆ దుఃఖంతో పీడింపబడుతూ ఉన్నటువంటి వాడు. అలా పీడింపబడుతూ బాగా బాధపడుతూ ఇదం అరణ్యం ఆగతం, ఈ అరణ్యానికి వచ్చి ఉన్నటువంటి ఆ నలమహారాజుని నువ్వేమన్నా ఈ అరణ్యంలో ఉన్నట్లుగా చూశావా? నీకెక్కడన్నా కనిపించాడా ఆయని అని అడిగింది. మొదటిగా ఒక పర్వతాన్ని అడిగింది, అలాగే సింహాన్ని అడిగింది. ఇప్పుడు ఒక వృక్షాన్ని అడుగుతోంది. ఈ వృక్షం కూడా ఇతపూర్వం మనం చెప్పుకున్నట్లుగా పర్వతంలాగానే చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి చాలా ఎక్కువ వైశాల్యంలో ఎత్తుకి పెరిగి ఉన్నటువంటిది చెట్టు. కాబట్టి నువ్వు ఈ చుట్టుపక్కల్లో ఎటు నుంచి అయినా నలమహారాజు నేను చెప్పినటువంటి లక్షణాలతో కలిసి ఉన్నటువంటి వాడు వెళ్తూ ఉంటే నీకు కనిపిస్తాడు. అటువంటి వాడిని నువ్వేమన్నా చూసావా? ఆయన్ని ఏమన్నా చూస్తే నాకు కొంచెం చెప్పు అని చెప్పి వృక్షాన్ని అడుగుతూ ఉన్నది. ఆ పైన యథా విశోకాగచ్ఛేయం అశోకనగ తత్కురు సత్యనామా భవ అశోక అశోక శోకనాశన. అశోక వృక్షము అంటే ఏమిటి? శోకాన్ని నశింపచేసేటటువంటిది అని అర్థము. అశోక అంటే శోకాన్ని పోగొట్టేటటువంటిది. సత్యనామా భవ, నీవు నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుని నువ్వు నిజం చేసుకునేట్టుగా ఇప్పుడు నాకు ఈ విషయాన్ని తెలియజేయాలి. నాలో ఒక శోకం ఉన్నది, భర్తృవియోగం వలన కలిగినటువంటి శోకము. ఆ శోకం పోవాలి అనంటే నా భర్త ఎక్కడ ఉన్నాడో, ఎట్నుంచి వెళ్ళాడో నాకు తెలియజేయాలి. అలా తెలియజేస్తే నాలో ఉన్నటువంటి శోకాన్ని నువ్వు పోగొట్టినటువంటి దాన్ని అవుతావు. అప్పుడు అశోక వృక్షము అనంటే శోక నాశనం చేసేటటువంటిది అనే మాట స్థిరపడిపోతుంది. ఆ విధంగా నీవు ఇప్పుడు చేయవలసి ఉన్నది యథా విశోకాగచ్ఛేయం. నేను శోకం లేకుండా, విశోక అంటే శోకమంతా పోగొట్టుకుని ఎటువంటి ఎత్కించిత బాధ కూడా లేకుండా ఆనందంగా ఎలా అయితే వెళ్ళగలనో అలా అశోకనగ తత్కురు. ఓ అశోక వృక్షమా, ఆ విధంగా చెయ్యి. నా భర్త జాడ నాకు తెలియజేసి నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థించింది. శ్రీమద్ రామాయణంలో వింటే అక్కడ కూడా సీతమ్మ వారు అశోక వృక్షం కిందే కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు రావడం, ఆవిడికి ముద్రికని అందించడం, ఆవిడ శోకాన్ని పోగొట్టడం,
ఆ పైన సీతాదేవి జాడని రామచంద్రుల వారికి తెలియజేయడం ఇదంతా జరిగి ఉన్నది ఆ కథలో. ఇక ఇక్కడ దమయంతి అశోక వృక్షాన్ని నువ్వు ఎలా అయితే శోకాన్ని పోగొట్టేటటువంటి దానివి అనేటటువంటి పేరుని పొంది ఉన్నావో అది నిజం చేసుకుని నా శోకాన్ని పోగొట్టు అంటూ ఇక్కడ అశోక వృక్షాన్ని అడుగుతూ ఉన్నది. ఇది కృతయుగంలో జరిగినటువంటిది, అదేమో త్రేతాయుగంలో జరిగినటువంటిది. యుగభేదం ఉన్నప్పటికీ కూడా అశోక వృక్షాన్ని ఆశ్రయించినటువంటి వారికి శోకం అనేటటువంటిది ఉండదు అనేటటువంటి మాట మాత్రం వాస్తవమైనటువంటిది, సత్యమైనటువంటిది. అది ఎప్పటి నుంచో ఆ నానుడి ఉన్నది కాబట్టి దమయంతి కూడా ఆ మాటని నిజం చెయ్యి అని చెప్పి అశోక వృక్షాన్ని ప్రార్థిస్తూ ఉన్నది. అలా ప్రార్థిస్తూ ఏవం సాశోక వృక్షం తం ఆర్తా వై పరిగమ్య జగామదారుణతరం దేశం భైమీవరాంగనా. ఇలా అశోక వృక్షంతో మాట్లాడి పరిగమ్య అంటే ఆ అశోక వృక్షానికి చుట్టూ ప్రదక్షిణాలు చేసి దానికి నమస్కారం చేసి ఆ పైన అక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇంకా దారుణమైనటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అప్పటికే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఆ అరణ్యంలో. అటువంటి స్థలం నుంచి ఇంకా భయాన్ని పెంచేటటువంటి, పైగా ఎన్నో కష్టాలతో ప్రయాణాన్ని కొనసాగించవలసినటువంటి దారి ఏదైతే ఉన్నదో అటువంటి దారిని ఆశ్రయించి దమయంతి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నది. అలా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎన్నో పర్వతాలని దాటింది, ఎన్నో నదులని దాటింది. ఆ విశేషాలన్నింటినీ కూడా తెలియజెప్తూ ఉన్నారు బృహదశ్వ మహర్షి ధర్మరాజాదులతోటి. సాదదర్శ నగాన్నైకాన్ నైకాశ్చ సరితస్తథా నైకాంశ్చ పర్వతాన్ రమ్యాన్ నైకాంశ్చ మృగపక్షిణః కదరాం కందరాంశ్చ నితంబాంశ్చ నదీశ్చాద్భుతదర్శనాః దదర్శతాన్ భీమసుత పతిమన్వేషతి తదా గత్వా ప్రకృష్టమధ్వానం దమయంతి శుచిస్మిత దదర్శాథ మహాసార్థం హస్త్యశ్వరథ సంకులం ఉత్తరంతం నదీం రమ్యాం ప్రసన్న సలిలాం శుభాం సుశీతతోయాం విస్తీర్ణాం హరిదినీం వేతసైర్వృతాం. ప్రయాణం కొనసాగుతోంది. పగటి కాలం అంతా గడుస్తోంది, అలాగే రాత్రికాలం కూడా గడుస్తోంది. ఆవిడికి ఒక్కదినే ఉన్నానే, ఏ క్రూర మృగమో వచ్చి నన్ను భక్షిస్తుందేమో, లేక ఇంకేదైనా ప్రమాదం పుంచుకొచ్చి నా ప్రాణం పోతుందేమో అనేటటువంటి ఆలోచన లేదు. నలమహారాజుని చూడాలి, అప్పుడు మాత్రమే నాకు సంతృప్తి. ఈ లోపల ఒకవేళ మరణించినట్లయితే ఆయన్ని చూడనటువంటి బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ ఆ క్షణంతోనే పోతుంది. ఇక పైన ఇంకొక నిమిషం, ఇంకొక క్షణం నలమహారాజుని చూడలేకపోయానే అనేటటువంటి బాధ లేదు కదా. అలాగే నేను కాలాన్ని గడుపుతాను, నాకు ఏ భయమూ లేదు అని ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో దమయంతి అరణ్యంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నది. భారత సనాతన ధర్మంలో ఒక స్త్రీ యొక్క నిర్ణయం ఎంత గట్టిగా ఉంటుందో, వారు ఎంత ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరో, వారు అనుకున్నటువంటి పనిని సాధించడానికి వారు ఎంత కష్టపడగలరో దమయంతి యొక్క స్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆనాటి నుంచి కూడా ఏమాత్రం భయానికి వెరవక, ఏ విధమైనటువంటి అడ్డంకికి కూడా లొంగక అనుకున్నటువంటి పని సాధించుకోవాలి, దానికోసం ఎన్ని కష్టములనైనా భరించాలి, అప్పుడే విజయం ప్రాప్తిస్తుంది అనేటటువంటి భావన స్త్రీలలో ఉన్నది. అది ఈనాడు ఎన్నో విధాలుగా ప్రతిబింబిస్తూ ఉన్నది కూడా. దమయంతి ఈనాటి నారీమణులందరికీ కూడా
ఒక ఆదర్శప్రాయురాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విశిష్య ఈ అధ్యాయంలో ఇంత దమయంతి యొక్క కష్టాన్ని వివరించడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే దీని నుంచి కొంత స్ఫూర్తి మనం పొందడమనే. సాధారణంగా కష్టంతో జీవనం ఆరంభమైతే ఆ కష్టంతోనే కొనసాగుతూ ఉంటుంది. పెద్దగా అక్కడ విశేషంగా ఏమీ చెప్పుకోవక్కర్లేదు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడిందండి, ఎన్నో బాధలు పడింది, ఎన్నో అవమానాలు పొందింది, లేక ఎన్నో కష్టాలని ఆవిడ చూసింది అని చెప్పవచ్చు. కానీ దమయంతి దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టినప్పటి నుంచి వివాహం అయ్యేంత వరకు కూడా భీమ మహారాజు దగ్గర అన్ని విధములైనటువంటి సౌకర్యములని, ఆనందములని, భోగములని అనుభవించి ఆ పైన ఒక మహావీరుడి పత్నిగా నిషధ దేశానికి వచ్చి ఇక్కడ నలమహారాజుతో కలిసి ఎంతో సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ హఠాత్తుగా ఒక్క రోజులో ఉన్నదంతా కోల్పోయి అరణ్యానికి వచ్చి వచ్చిన వెంటనే భర్త వదిలి వెళ్ళిపోతే ఏకాకి అయి ఈ కష్టాలు పడుతూ ఉన్నది అని అంటే ఆవిడ యొక్క మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో, ఆ సమయంలో ఆవిడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం ఊహించడానికి అవకాశం లేదు. ఏదైనా చేయవచ్చు ఆవిడ. కానీ భర్త మీద ప్రేమతోటి, భర్త మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆ అనురాగంతో నా భర్తే నాకు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆవిడ ఈ ప్రయత్నం చేయడం అనేటటువంటిది నిజంగా స్ఫూర్తిదాయకమైనటువంటిది. అదే ఇతఃపూర్వం నలమహారాజు చెప్పినట్లుగా ఇగో ఇది ఫలానా రాజ్యానికి వెళ్తుంది, ఇగో ఇదేమో మీ రాజ్యానికి వెళ్తుంది అని చెప్పినప్పుడు ఆ గుర్తులు గుర్తు పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి జాగ్రత్తగా ఆ రాజ్యంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్తే ఆవిడకి ఏ లోటు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా సరే నియమించి ఈ నలమహారాజు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. కానీ ఆవిడ ఆ పని చేయట్లేదు. నలమహారాజుని చూడాలి అనేటటువంటి తాత్పర్యంతోనే ఆవిడ తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నది. పడుతూ ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే ఎన్నో విధములైనటువంటి నగాన్ దదర్శ నైకాంశ్చ సరితస్తథా, ఎన్నో విధములైనటువంటి పర్వతాలని, అలాగే నదులని, సెలయేళ్లని, మంచి వృక్షములని, పక్షులని, కొండచర్యలని, సెలయేళ్లని అన్నిటినీ కూడా ఆవిడ చూస్తూ సంతోషంతో కొంత మానసికమైనటువంటి ఆహ్లాదం వాటన్నింటినీ చూసిన మీదట కలుగుతూ ఉంటే తద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ బయలుదేరుతూ వెళ్తూ ఉన్నది. అలా వెళ్తూ ఉంటే కొంత దూరంలో ఒక నది ఉన్నది. ఆ నదిని చూచింది. అక్కడే పెద్ద పెద్ద ఏనుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి మన కథలో ప్రస్తుతానికి ఏనుగులు. వాటిని కూడా చూచింది. ఆ ఏనుగుల్ని చూసిన తర్వాత కొంత కోలాహలం కనిపిస్తూ ఉన్నది. అరణ్యం మధ్యలో ఒక నది, ఆ నది దగ్గర ఈ ఏనుగులు, ఆ ఏనుగులతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా కనిపించారు ఆవిడికి. ఆశ్చర్యపడింది. అంతలోనే ఆనందపడింది. కొంత ధైర్యం వచ్చింది ఆవిడికి. చూస్తే ఆ పక్కనే కొన్ని గుర్రాలు కూడా కనిపించినాయి. ఓహో, గుర్రములు, ఏనుగులు, వాటి మీద కొన్ని మూటలు, పక్కన కొంతమంది మనుష్యులు. చూసిన తర్వాత ఆహా, వీళ్ళంతా వ్యాపారులై ఉంటారు అని నిశ్చయం చేసుకుంది. కొంతమంది వ్యాపారులు ఒక రాజ్యం నుంచి బయలుదేరి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ కొంత వ్యాపారం చేసి వద్దాము అనేటటువంటి తలంపుతో అందరూ బయలుదేరారు. అటువంటి వారు ఈ భయంకరమైనటువంటి అడవిని ఈవిడ దాటి కొంత దూరం వచ్చి ఇంకా దాటవలసిన అవసరం ఉండగా ప్రయాణం అలా కొనసాగిస్తూ వస్తూ ఉంటే ఎన్నో నదులని, సెలయేళ్లని, వీటిని చూస్తూ చూస్తూ వచ్చిన పిమ్మట అక్కడ ఒక నది దగ్గర వీళ్ళందరూ కూడా కనిపించారు. చూసింది ఈవిడే. చూసిన తర్వాత ప్రోద్ఘుష్టాం క్రౌంచ కురరైః
చక్రవాకోపకూచితాం కూర్మగ్రాహ ఝషాకీర్ణాం విపుల ద్వీపశోభితాం సా దృష్ట్వైవ మహాసార్థం నలపత్నీ యశస్వినీ ఉపసర్ప్య వరారోహ జనమధ్యం వివేశః. క్రౌంచ పక్షులు అని చెప్పి ఆ ప్రాంతంలో విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్రౌంచ పక్షులన్నీ కూడా అరుస్తూ ఉంటే వాటి యొక్క శబ్దం, వాటి యొక్క అరుపుల మించి వచ్చేటటువంటిది చాలా కర్ణపేయంగా ఉన్నదట. అలాగే తాబేళ్ళు, మొసళ్ళు వీటన్నిటితోటి కూడి విశాలమైనటువంటి ద్వీపంలాగా కనిపిస్తూ ఉన్నదట. అటువంటి ప్రాంతంలో వీళ్ళంతా కూడా వ్యాపారులు నదిని దాటుతూ ఉంటే వెంటనే భీమ మహారాజ కుమార్తె అయినటువంటి దమయంతి మెల్లగా వాళ్ళల్లోకి వెళ్ళి కలిసిపోయిందట. అంతమందిలో ఈవిడ విశేషంగా కనిపిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది దమయంతి అంటే ఉన్మత్త రూప శోకార్త తథా వస్త్రార్ధ సంవృత కృశ వివర్ణ మలిన పాంసుధ్వస్త శిరోరుహ తాం దృష్ట్వా తత్ర మనుజాః కేచిత్ భీతాః ప్రదుద్రువుః కేచిత్ చింతాపరా జగ్ముః కేచిత్ తత్ర విచుక్రుషుః ప్రహసంతి స్మ తాం కేచిత్ అభ్యసూయంతి చాపరే అకుర్వత దయాం కేచిత్ పప్రచ్ఛుశ్చాపి భారత. ఉన్మత్త రూప పిచ్చిదాల్లాగా కనిపిస్తూ ఉందటండి. అంతటి సమూహంలో ఈ దమయంతి. అలాగే శోకార్త, మనస్సులో బాధ ఉన్నప్పుడు శరీరంలో ఎంతటి ఆరోగ్యం ఉన్నా సరే ఒక బాధ, ఒక విధమైనటువంటి వివర్ణత కనిపిస్తూ ఉంటాయి ముఖంలో. ఆ బాధ, భర్త కనిపించలేదు అనేటటువంటి బాధతోటి ఆవిడ ఉండడం వల్ల ఆ బాధ ఆవిడ్ని నిరంతరము పీడిస్తూ ఉంటే తద్వారా కొంత శరీరంలో కూడా మార్పు వచ్చింది. మనస్సులో కూడా బాధ పెరుగుతూ ఉండడం వల్ల ముఖంలో కూడా కళ తగ్గింది, ఏదో ఒక విధంగా ఉన్నది. పైగా వస్త్రార్ధ సంవృత, కొంత ముక్క నలమహారాజు కోసుకుని వెళ్ళిపోయాడు. మిగిలినటువంటి చీరని కొంచెం కొంచెంగా శరీరాన్ని కప్పుకోవడానికి అటు ఇటు సర్దుకుంటూ ఉన్నది. తద్వారా ఆవిడ్ని చూసిన వెంటనే ఏమిటో ఏదో పిచ్చిదొచ్చింది ఇక్కడికి అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. శరీరం మీద ఉండేటువంటి వస్త్రాన్ని కూడా సరిగ్గా ఈవిడ ధరించట్లేదు, ఏమిటో చిరిగిపోయినటువంటి బట్ట కట్టుకుంది. పైగా ఇలా వివరణ అయి ఉన్నది, ఏమిటో ముఖమంతా పాలిపోయి ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నది. కృషించింది. ఇంతవరకు మహారాజ వైభోగాలన్నీ కూడా అనుభవించి ఈనాడు అరణ్యంలో తిండి తిప్పలు లేక తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది ఒక వ్యక్తి స్థితి? అంతకంటే పదింతలు ఘోరంగా ఉన్నది దమయంతి యొక్క పరిస్థితి. వివర్ణ, శరీరంలో ఉండేటటువంటి రంగు కూడా మారిపోయింది. మలిన, శరీరంలో అంతా కూడా మట్టి, దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా ఉన్నాయి. శుభ్రంగా లేదా ఆవిడ. పైగా పాంసుధ్వస్త శిరోరుహ, దుమ్ము ధూళి అంతా కూడా తలకి పట్టేస్తే జుట్టుకంతటికి కూడా ఏ విధంగా అయితే మొత్తం అంతా మలినంగా కనిపిస్తుందో, దుమ్ము ధూళితో పేరుకుపోయినటువంటి జుట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి జుట్టుని పెట్టుకుని దమయంతి ఆ సమూహంలోకి ప్రవేశించింది. ఈ స్వరూపంతో ఉన్నది ఆవిడెక్కడ. అలా ప్రవేశిస్తే ఇక తాన్ దృష్ట్వా తత్ర మనుజాః, కాసేపటికి ఎవరు ఈవిడ అని చూడడం మొదలుపెట్టారు. ఆ పక్కన ఉన్నటువంటి వాడు చూడెవరో వచ్చారంటున్నాడు, వాడెవడో విచిత్రంగా చూస్తూ ఉన్నాడు, ఇంకొకడెవడో ఏమిటి ఈవిడ అని అనుకుంటూ ఉన్నాడు.
మధ్యలో ఒకడు అమ్మో దెయ్యం వచ్చిందన్నాడు, కొంతమంది పారిపోయారు. భీతా ప్రదుద్రువు, ఒకడేమో కొంతమంది పారిపోయారు ఆ మాట వినేటప్పటికీ. కేచిత్ చింతాపరా జగ్ముహు, కొంతమంది అనుకున్నారట పిచ్చివాళ్ళు వీళ్ళు పారిపోతున్నారు, ఈ దెయ్యం పారిపోతే ఇప్పుడు కూతురి పెడుతుందా, ఇక్కడే చంపేస్తుంది, అయిపోయింది నాటితో కృష్ణార్పణ మనం వ్యాపారం వ్యవహారం అయిపోయింది నాయన అనుకుంటున్నారు కొంతమంది. కేచిత్ తత్ర విచుక్రుషు, ఇంకొంతమంది చాలా పెద్దగా అరవడం మొదలుపెట్టారట, నాయనో దేవుడా భగవంతుడా రక్షించయ్యా అయిపోయింది మా జీవితం ఈనాటితో అని. ఇక అదే సమయానికి ప్రహసంతి స్మతాంకేచిత్, చూశారు, చూసి పిచ్చిదానిలా ఉంది, ఏమిటి ఈ స్వరూపం ఏమిటి, ఆ జుట్టు ఏమిటి, ఆ బట్ట ఏమిటి అంటూ నవ్వుతూ ఉన్నారట. అది పిచ్చి వల్ల వచ్చినటువంటి నవ్వో, ఆవిడ స్థితిని చూసి వచ్చినటువంటి నవ్వో, మొత్తానికి వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు అక్కడ. ఇంకొంతమంది అభ్యసూయంతి చాపరే, ఆవిడని చూసి అసూయపడ్డారట. ఈవిడేమిటి ఇంత స్థితిలో ఉన్నది, అందంగా ఉండేటటువంటి స్వరూపంగా కనిపిస్తూ ఉన్నది, ఇంతటి అందం ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడికి అంటూ అక్కడ కూడా కొంతమంది ఆవిడని చూసి అసూయ పడుతూ ఉన్నారు. ఇంకొంతమంది అసూయని వేరో రకంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏమిటి నువ్వేమిటి మా మధ్యలోకి రావడం ఏమిటి, బయటికి పోచిచ్చి మాతో కలవద్దు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారట. కాసేపట్లోనే కేచిత్ పప్రచ్ఛుశ్చాపి భారత, ఇంకొంతమంది వీళ్ళు కాస్త యోగ్యులు, వాళ్ళు అకుర్వదయాంకేచిత్, అయ్యో ఎవరో ఈ స్త్రీ ఒంటరిగా ఈ అరణ్యంలో మన మధ్యకి వచ్చింది, పరిస్థితి చూస్తేనేమో సరిగ్గా లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్ట కూడా లేదు, పైగా ఒక్కదే ఉన్నది, ఏమైందో ఏమిటో ఎందుకు ఇలా వచ్చిందో, ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తోందో, ఎక్కడ ప్రయాణం ఆరంభమైందో, ఒక్కదే ఇలా ఉంటే ఏమైపోతుందో అనుకుంటూ ఉన్నారట. ఇంకొంతమంది మహాత్ములు వాళ్ళు పప్రచ్ఛు అడిగారట ఆవిడ్ని, ఎవరమ్మా ఏమిటి అంటూ దమయంతి యొక్క వివరాలు మొత్తం అంతా కూడా కనుక్కుంటూ ఉన్నారు. ఈవిడ వాళ్ళకి సమాధానం చెప్తూ మీరెవరు అని మళ్ళీ ప్రశ్నించబోతూ ఉన్నది. ఆ పైన వాళ్ళతో కలిసి ఓ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నది. అక్కడ కొంత మళ్ళీ ఒక ఇబ్బంది రాబోతూ ఉన్నది. అవి ఎటువంటి విధంగా వచ్చినాయో ఈ స్థితులన్నీ కూడా రేపటి కథాశ్రవణంలో మనందరం విందాం. ఈనాటి శ్లోకములని చక్కగా మనందరం కూడా పారాయణ చేసుకుంటూ అశోకుడుగా పరమాత్మ మనందరినీ రక్షిస్తూ ఉన్నారు. శోకనాశనం చేసి అందరికీ కూడా తన యొక్క అనుగ్రహంతో భోగభాగ్యములని ఇవ్వాలి అని చెప్పి అందరి తరపున మనందరం ప్రార్థిద్దాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఆ దమయంతీదేవి ఏ విధంగా అశోక వృక్షమును ప్రార్థిస్తూ ఉన్నది, ఆ తదుపరి వ్యాపారస్తుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళినది, వారు ఏ విధంగా ఆ దమయంతీదేవిని చూచి అనుకుంటూ ఉన్నారు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. సహజంగా మనం చెప్పుకున్నాం ఇక్కడ అశోక శోకనాశన అని. సహజంగా ఈ అశోక వృక్షం అనేటటువంటిది ఆయుర్వేదంలో కూడా చక్కగా దాన్ని వినియోగిస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఒక ప్రమాణవాక్యం చెబుతారు, అశోకేన విశోకస్యాత్ అని. ఎప్పుడైతే ఈ అశోక వృక్షము చేత చేయబడినటువంటి పదార్థం ఏదైతే ఉందో, లేదు అశోక వృక్షము చేత నిత్యము మనము దంతధావనం చేసుకున్నట్లయితే వాడికి ఎప్పుడూ కూడా శోకం అనేటటువంటిది ఉండదు. శోకం అనేటటువంటిది అవశ్యం నాశనమవుతుంది. వాడు విశోకుడవుతాడు అంటే శోకరహితుడవుతాడు అని మనకు శాస్త్రం చెప్పబడుతోంది. అంతటి మహత్తరమైనటువంటి విషయాలను మనం ఈరోజు చక్కగా మహాభారత అంతర్గత అరణ్య పర్వంలో 64వ అధ్యాయంలో 104వ శ్లోకం నుండి మనం ఆచార్యుల వారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విశోకాం కురు మాం క్షిప్రం
క్షిప్రం అశోక ప్రియదర్శన అశోక ప్రియదర్శన వీతశోక భయాబాధం వీతశోక భయాబాధం కచ్చిత్వం దృష్టవాన్ నృపం కచ్చిత్వం దృష్టవాన్ నృపం నలం నామారిదమనం నమం నామారిమదం దమగంత్యాః ప్రియం సుపతిం దమయంత్యాః ప్రియం పతిం నిషధానామధిపతిం నిషధానామధిపతిం దృష్టవానసి మే ప్రియం దృష్టవానసి మే ప్రియం ఏకవస్త్రార్ధ సంవీతం ఏకవస్త్రార్ధ సంవేదం సుకుమారతనుత్వచం సుకుమారతనుత్వజం వ్యసనేనార్దితం వీరం వ్యసనేనార్జితం వీరం అరణ్యమిదమాగతం అరణ్యమిదమాగతం యథా విశోకాగచ్ఛేయం యథా విశోకాగచ్ఛేయం అశోకనగతత్కురు అశోకనగతత్కురు సత్యనామా భవాశోక సత్యనామా భవాశోక అశోకశోకనాశనః అశోకశోకనాశనః ఏవం సాశోకవృక్షంతం ఏవం సాశోకవృక్షంతం ఆర్తా వైపరిగమ్యః ఆర్తా వైపరిగమ్యః జగామదారుణతరం జగామదారుణతరం దేశం భైమీవరాంగనా దేశం భైమీవరాంగనా సాదదర్శనగాన్నైకాన్ పాదదర్శనగాన్నైకాన్ నైకాశ్చ సరితస్తథా నైకాశ్చ సరితస్తథా నైకాంశ్చ పర్వతాన్ రమ్యాన్ నైకాంశ్చ పర్వతాన్ రమ్యాన్ నైకాంశ్చ మృగపక్షిణః నైకాంశ్చ మృగపక్షిణః కందరాంశ్చ నితంబాంశ్చ కందరాంశ్చ నితంబాంశ్చ నదీశ్చాద్భుతదర్శనాః ఈశ్చాద్భుతదర్శనాః తదర్శతాన్ భీమసుతా దర్శతాన్ భీమసుతా పతిమన్వేషతి తదా మన్వేషతి తదా గత్వా ప్రకృష్టమధ్వానం గత్వా ప్రకృష్టమధ్వానం దమయంతి శుచిస్మితా దమయంతి శుచిస్మితా తదర్శాథ మహాసార్ధం దర్శార్థమహాసార్ధం హస్త్యశ్వరథ సంకులం అస్యశ్వరథసంకులం ఉత్తరంతం నదీం రమ్యాం ఉత్తరంతం నదీం రమ్యా ప్రసన్న సలిలాం శుభాం సలిలాం శుభా సుశీతతోజాం విస్తీర్ణాం సుశీతతోయాం విస్తీర్ణా రదినీం వేతసైర్వృతాం రదినీం వేతసైర్వృతా ప్రోద్ఘుష్టాం క్రౌంచ కురైః ప్రోద్ఘుష్టాం క్రౌంచ కురరైః చక్రవాకోపకూజితాం చక్రవాకోపకూజితా కూర్మగ్రాహజవాకీర్ణాం కూర్మగ్రాహ చవాకీర్ణా విపులద్వీపశోభితాం విపులద్వీపశోభితా సా దృష్ట్వైవ మహాసార్థం సా దృష్ట్వైవ మహాసార్థం నలపత్నీ యశస్విని నలపత్నీ యశస్విని ఉపసర్ప్యవరారోహ ఉపసర్ప్యవరారోహ జనమధ్యం వివేశః జనమధ్యం వివేశః ఉన్మత్తరూపా శోకార్తా ఉన్మత్తరూపా శోకార్తా తథా వస్త్రార్ధ సంవృతా వస్త్రార్థ సంవృతా కృషా వివర్ణా మలినా వృషా వివర్ణా మలినా తాం శుద్ధస్త శిరోరుహా సంసుధ్వస్త శిరోరుహా తాన్ దృష్ట్వా తత్ర మనుజాః దృష్ట్వా తత్ర మనుజాః కేచిద్ భీతాః ప్రదుద్రువుః కేచిత్ భీతాః ప్రదుద్రువుః కేచిత్ చింతాపరా జగ్ముః కేచిత్ చింతాపరా జగ్ముః కేచిత్ తత్ర విచక్రుషుః కేచిత్ తత్ర విచక్రుషుః ప్రహసంతి స్మ తాం కేచిత్ ప్రహసంతి స్మతాం కేచిద్ అభ్యసూయంతి చాపరే అభ్యసూయంతి చాపరే అకుర్వత దయాం కేచిత్ అకుర్వత దయాం కేచిత్ అప్రచ్ఛుశ్చాపి భారత ప్రశశ్చాపి భారత. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద
వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులందన గోవింద గోవింద హరి గోవింద గోకులందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మన పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।